హనీ సినిమా ఇప్పుడే చూశానండి. ప్రీమియర్ షో థ్యాంక్స్ టు చందు. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఏదైతే మలయాళం సినిమాని ఎప్పుడు కూడా మనం ఎత్తుకుంటాం, చాలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తారని అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎప్పుడు అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఎవరు తీయని ఎవరు చూడని ఒక సినిమా అని చెప్పొచ్చు. ఎట్లయితే మనం మూఢనమ్మకాలకి మనుషులు ఎంతవరకు దిగజారిపోతారనేది ఆ క్యారెక్టరేషన్తో చాలా బాగా చూపించారు. అండ్ నవీన్ చంద్ర, ఐ మీన్ ఆల్మోస్ట్ హీ లివ్డ్ ద క్యారెక్టర్. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా తను యాజ్ అ హీరో కనిపించకుండా ఆ క్యారెక్టర్నే క్యారీ చేశాడు. సో ఈ సినిమాలో నటించిన మిగతా తారగనంతా కూడా, అంటే ఇంక్లూడింగ్ ద స్మాల్ బేబీ, చిన్న పాప కూడా చాలా మంచి అనిపించింది. అండ్ మెయిన్ ఈ సినిమా ఒక స్కేరీ మూవీ. అయితే జనరల్గా ఈ స్కేరీ హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్లో ఎలా ఉంటుందంటే విజువల్ గా భయపెట్టడానికి ట్రై చేస్తారు, విజువల్స్ తోటి సౌండ్ తోటి భయపెడతారు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ తోనే భయపెట్టించారు. అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఈ డైరెక్టర్ చాలా మందికి పలాస సినిమా డైరెక్టర్ గా తెలుసు. సో ఆ పలాస సినిమా అప్పటి నుంచి కూడా హీ వాజ్ స్ట్రగ్లింగ్, నా నెక్స్ట్ మూవీ మంచిగా తీయాలి, మంచిగా రావాలి అని చెప్పేసి. సో ఈ సినిమా తనకి మంచి సెకండ్ బ్రేక్ త్రూ అవుతుందని కోరుకుంటున్నాను. చూస్తున్నంతసేపు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కువ భయపెట్టేశారు. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్స్ యాడ్ చేశారు, కొంచెం డివినిటీ యాడ్ చేశారు. సినిమా స్టార్టింగ్ టైటిల్స్ నుంచి కూడా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. టైం తీసుకోలేదు కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికి. టైటిల్స్ దగ్గర నుంచి కూడా కాన్సెప్ట్ చూపిస్తారు. అక్కడ నుంచి సినిమా అంతా కూడా టువర్డ్స్ ద ఎండ్ రియాలిటీలో ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటి మీద సినిమా తీశారు. సో ఇలాంటి ఒక హానెస్ట్ కాన్సెప్ట్ తీసినందుకు కూడోస్ అండి. మేబీ ఎక్కువ మందికి సినిమా నచ్చితే అవార్డు కూడా రావచ్చేమండి.